పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి ఆటో సంఘాలు బయలుదేరారు. బషీర్బాగ్ వద్దకు చేరుకున్న ఆటో సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే ఆటో డ్రైవర్ల సమస్యలు వెంటనే ఆటో డ్రైవర్లకు సంక్షేమ చేయాలి. తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్ల సంఘాల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్తూ హైదరాబాద్ నగరంలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. గత 30-40 సంవత్సరాల నుంచి ఆటో డ్రైవర్లకు ఆటో డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లకు, మోటార్ రంగ కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎలాంటి సంక్షేమ పథకాలు లేవని చెప్పి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి ఆనాడు శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఉన్న కమిటీ మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. నెలల క్రితమే పార్లమెంట్ ఎన్నికలప్పుడు, గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు మేము వెంటనే ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తాము, ఒక ఓలా ఉబర్ రాపిడోకు వ్యతిరేకంగా ఒక యాప్ తీసుకొస్తామని చెప్పారు. గత ప్రభుత్వం ఏదైతే ఆటో డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లకు, అదేవిధంగా జర్నలిస్టులకు, హోంగార్డులకు 5 లక్షల ప్రమాద బీమాను సౌకర్యం కల్పించింది. ఈ ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వస్తే 10 లక్షలు చేస్తామని చెప్పారు. 10 లక్షలు కాదు కదా, ఉన్నది కూడా బీకడం జరిగింది. కాబట్టి ఆటో డ్రైవర్లు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు, జీవనోపాధి దెబ్బతిని. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మేము కొంత కోరికలు కోరట్లేదు. ప్రభుత్వం ఏదైతే చేస్తామని చెప్పిందో అవే అమలు చేయమని చెప్పి ఇవాళ ఆటో సంఘాల తరఫున, జేఏసీ తరఫున మేమందరం కూడా శాంతియుతంగా చలో అసెంబ్లీ ప్రభుత్వానికి నిరసన తెలపడానికే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ మా కోరికలు కాదు ఇవి, మీరు ఇచ్చినయే, అది సామాన్యమైన సమస్యలు కాబట్టి ఈ వెంటనే పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.